స్టెప్. ఓకే ఓకే పుల్లారావు గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. ఎస్ చాలా రిఫార్మ్స్ తేవాలి, ఇది ఒకటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ లిటికేషన్ లో 12 లక్షల కోట్ల 13 లక్షల కోట్ల అంటూ పోయి ఉన్నారు. ఇది ఎవరి సొమ్ము లిటికేషన్, ఇలాంటి చాలా రిఫార్మ్స్ తేవాలి. నేను ఇందాకేమన్నా డైరెక్షన్ బాగున్నదన్నా, డైరెక్షన్ మంచిది, స్పీడ్ ఉండాలి. స్పీడ్ లేకపోతే ఉపయోగం లేదు, రేస్ కంప్లీట్ చేయలేదు. అందువల్ల ఇది ఒంటి గుర్రం పందెం కాదు కదా, ఇది ఒక రేస్, ఇంటర్నేషనల్ గా ఒక రేస్. అన్ని దేశాల మధ్యన కాంపిటీషన్ ఉండాలి. అన్ని దేశాల మధ్యన మనం ఫ్రీ ట్రేడ్ కి దానికి ఒప్పుకున్నాం. ఇది ఒంటి గుర్రం పరిగెట్టినప్పుడు చాలా బాగా పరిగెడుతుంది అంటాం, రేస్ కోర్స్ చుట్టూరా. ఇది సో భారతదేశం చాలా సివియర్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నాం డొనాల్డ్ ట్రంప్. ఇది అది చాలా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఏదో రష్యాతో కలిసిపోయాం, చైనాతో కలిసిపోయాం, దిగేం యుద్ధానికి అంటూ చాలా అందంగా ఉన్నది, చేయటం తప్పలేదు, అది చెప్తున్నా. కానీ ఇది ఒక చాలా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందా? అది చూడాలి, ఇంకా ఎన్ని రోజులు వెళ్తాది, ఎలాగెళ్తాది. సెప్టెంబర్ లో ఐక్యరాజ్య సమితి సమావేశాలకి నరేంద్ర మోడీ వెళ్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య బయలేటరల్ మీటింగ్ ఉండొచ్చు, ట్రంప్ మోడీ. నేను ఉండదు అనుకుంటా. ఉండదా? నేను ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో ఒకరు తగ్గాలి, ఒక అడుగు తగ్గాలి. నరేంద్ర మోడీ తగ్గితే కుదరదు. అతను తగ్గొచ్చు. డొనాల్డ్ ట్రంప్ వ్యాపారస్తుడు కాబట్టి, పెద్ద చేయి ఉన్నది కాబట్టి అతను తగ్గొచ్చు. చాలా మంది ట్రై చేస్తారు. ప్రతిరోజు అంటాడు వీ విల్ డూ వెరీ లిటిల్ బిజినెస్ విత్ ఇండియా అని ప్రతిరోజు చెప్తున్నాడు. వీళ్ళు అది అతను అంటానికి పట్టించుకోవటానికి కాదు. ఇది ఒక పెద్ద ఈగో ఫైట్ అయిపోయింది, పర్సనల్ ఫైట్ అయిపోయింది భారతదేశం. ఆయన తత్వం అది, ఆయన అలా చేస్తున్నారు. అది ఏ రకం ఈవేళ మాస్కోని, ఈవేళ రష్యాని, చైనాని కలిసి తిట్టారు. మీ మా మీద కుట్ర చేస్తున్నారు, రెడీగా ఉన్నానని చెప్పాడు యుద్ధానికి. సో ఇలాంటి ఒక సింపుల్ పాయింట్ చెప్తా, భారతదేశం ఈ ట్రంప్ టారిఫ్ యుద్ధం నుంచి బయటికి రావటం మరి కొద్దిగా లక్ కూడా కావాలి. ఆయన ఏదో తప్పులు చేయాలి, చేస్తే కొలాప్స్ అవుతాయి. మనం ప్రిపేర్ లేవు. ఈ టారిఫ్ వారికి ఎంతో సంబంధాలు ఉన్నాయి అమెరికాతో, లక్షల మంది వెళ్తున్నారు, వస్తున్నారు, ట్రావెల్ ఉన్నది, ట్రేడ్ ఉన్నది, కనపడని ట్రేడ్ ఉన్నది, సాఫ్ట్ పవర్ ఉన్నది. ఇది అంత సింపుల్ గా, అంత ఈజీగా అమెరికాను వదులుకొని మళ్ళీ చైనా వైపు, రష్యా వైపు వెళ్ళొచ్చు. తప్పులేదు. మనకి ఎప్పుడు పర్మనెంట్ ఎనిమీస్ లేరు. చైనాతో మనకి స్నేహం వస్తే అసలు మనకి ఇంకా ఏ దేశంతో స్నేహం అక్కర్లేదు. పూర్తిగా నమ్మలేం కదా వాళ్ళని. ఎందుకు నమ్మొచ్చు. చైనాని వాళ్ళకి మనకి సరిహద్దే పోరాటం. అది సెటిల్ అవుతే 95%. వాళ్ళు మనం నమ్మే పరిస్థితి లేదు, మనం వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. అది కరెక్ట్. సరిహద్దు ఇష్యూ మనం అరుణాచల్ యాక్సెప్ట్ చేయలేం, లడాక్ పాకిస్తాన్ సపోర్ట్ యాక్సెప్ట్ చేయలేం. ఇవన్నీ నెగోసియేషన్ అంటే ఎప్పుడు గివ్ అండ్ టేక్ ఉంటుంది. ఎలా ఉంటుంది చూడలేం. మనకి తప్పు లేదు వాళ్ళతో ట్రై చేసుకోవటం. కానీ ట్రంప్ టారిఫ్ వార్ చాలా సెట్ బ్యాక్స్ భారతదేశానికి వస్తాయి. ఇలాంటి చాలా చేయాలంటున్నా. ఏదో చేసాం కొద్దిగా, దీనివల్ల బోట్ వెళ్ళిపోతుందంటే మాత్రం నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. రేవంత్ గారు, గ్లోబల్ ట్రేడ్ లో ఎవరిని నమ్మడానికి లేదు. ఎట్లా నమ్ముతాం మనం? మన దేశ ప్రజలనే మనం హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టి చేస్తాం. చైనాని ఎంత నమ్మొచ్చు, అమెరికాని ఎంత నమ్మొచ్చు, రష్యాని అంతే నమ్మొచ్చు. ఏ దేశాన్ని కూడా పూర్తిగా నమ్మొద్దు, ఏ దేశం మీద కూడా పూర్తిగా డిపెండ్ కావచ్చు. ఈ రోజు మనం కాన్ఫిడెంట్ గా ఉన్నామంటే అమెరికా ఈజ్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్. దట్స్ వై వీఆర్ కాన్ఫిడెంట్. ఈ రోజు కాన్ఫిడెంట్ గా ఓకే ఇది కాకుండా కూడా నడిపిస్తాం మనం, మన ఎకానమీకి ఇబ్బంది కాదు. వేరే దేశాలు దాదాపు 30%, 40% ఆఫ్ దేర్ ఎక్స్పోర్ట్స్ డిపెండింగ్ ఆన్ అమెరికా. సో వాళ్ళందరూ వెళ్ళి కాలబేరానికి వెళ్తున్నారు అమెరికా దగ్గర. మనం వెళ్ళట్లేదు, కాన్ఫిడెంట్ గా ఉన్నామంటే బికాస్ వీ హ్యావ్ పుట్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఫరెంట్ బాస్కెట్స్. సో అందు గురించి ఈ రోజు మనం కాన్ఫిడెంట్ గా అమెరికాని ఎదుర్కోగలుగుతున్నాం. ఓకే రేవంత్ గారు, ఫైనల్ గా 2025లో